తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేద పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. నిశాంత్ గారు, ముందుగా మీకు వసంత నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మహాదేవ శుభాశీషులు. వసంత నవరాత్రులు చాలా చాలా అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి 4 నవరాత్రుల్లో కూడా వాటి వాటి వైశిష్ట్యం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిటిని మాత్రం గుప్తంగా చేసుకోవాలి అని చెప్పి శాస్త్రం పెట్టినటువంటి విధానం. గుప్తంగా అంటే కొంచెం హంగు ఆర్భాటాలకి దూరంగా ఉంటూ చేసుకోమని. కొన్ని ఆచారాల్లో ఇదే నవరాత్రుల్ని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శ్రీరాముడికి చాలా విశేషంగా అద్భుతంగా అటు పాడ్యమి నుంచి నవమి నాడు ఆయన కళ్యాణం చేయటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మీకు చక్కటి అమ్మవారి ఆలయం చాలా చక్కగా వృద్ధిలోకి వస్తోంది. అందుకు అభినందనల్ని తెలియజేస్తున్నారు. అమ్మ ఆశీర్వాదం, అమ్మ అనుగ్రహిస్తే ఏదైనా సాధ్యపడుతుంది. చాలా చక్కటి దేవాలయం మీది. అలాగే మీరైతే ఆ ఆలయంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? మేము మా ఇళ్లలో మేము చేసుకోవాలి అనుకుంటే అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. సంతోషంగా తల్లి. ఇప్పుడు వాస్తవానికి ఏంటి అని అంటే, మనకు తెలిసింది కొంతమందికి ఒకటే నవరాత్రులు తెలుసు. ఏదయ్యా అంటే శరన్నవరాత్రులు. పురుషుల పరంగా ఒకటే నవరాత్రులు తెలుసు. ఎవరయ్యా అంటే గణపతి నవరాత్రులు. అసలు వాస్తవానికి గణపతి నవరాత్రులు లేవు. వాటి పేరు నవార్ణికోత్సవాలు అని తయారు చేసింది ఎవరు? అప్పట్లో ఉన్న వ్యక్తులు. అది ఆల్రెడీ ఎవరు అనేది అందరికీ తెలుసు. మళ్ళీ ఆయన పేరు ఉచ్చరించడం కూడా ఎందుకు? అప్పుడు జరిగిన కొన్ని స్థితిగతుల్లో వినాయక నవరాత్రులు ప్రారంభం చేశారంతే. కానీ శాస్త్రంలో మనకు నవరాత్రులు లేనేలేవు. ఒకంత ఐక్యత తీసుకురావడం కోసం చేసిన స్థితి అది. అయితే ఏంటి వాస్తవానికి నవరాత్రులు పురుషులకి 3 ఉన్నారు. ఒకటి అసలైంది ఎప్పుడు వస్తుంది? శివరాత్రి రోజు వస్తుంది. ఈశ్వరుడికి చేసే నవరాత్రులు. మీరు ఎప్పుడైనా శివుడి యొక్క పడి పూజ చూసారా? పడి పూజ అంటే అయ్యప్పకు పడి పూజ విన్నారా? అసలు ఆ పడి పూజ ఎవరిది అనుకుంటున్నారు? పరమేశ్వరుడే. ఆయనకి ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఏ విధంగానైతే ఉంటుందో అలా 12 జ్యోతులు పెట్టేసేసి ఆచరించేది. అట్లనే మెట్లు అలా ఉంటాయి. మెట్లు అలానే ఉంటాయి. ఇప్పటికీ చేస్తారమ్మా శివపడి పూజలు కొన్ని చోట్లలో. కాకపోతే ఎప్పుడైనా నిత్యంగా శ్రీశైలంలో అయితే చేస్తూ ఉంటారు. అమ్మవారికి 9 మెట్లతో చేస్తారు. మీరు భద్రకాళి ఆలయంలో కూడా చూడండి, 9 మెట్లతో అమ్మవారికి వరంగల్లో పడి పూజ అసలు వీళ్ళిద్దరిది. తర్వాత అన్నవరంలో సత్యదేవునికి పెట్టే ప్రసాదం ఏంటో మీకు ఐడియా ఉందా? ఏంటిది? కేసరి బెల్లం వేసి చేస్తారు. దాన్ని అరవణం కింద అయ్యప్ప మార్చుకున్నాడు. అంటే తల్లికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని తనకిష్టంగా మార్చుకొని తండ్రికి జరుగుతున్న పడి పూజను చూసి తను పదునెట్టాంబడి కింద 18 మెట్లను ఆకరించాడు. అద్భుతం. ఇది అసలైన విధి అన్నట్టు. అయితే మనకేంటి వాస్తవానికి వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులు ఎలా ప్రారంభమైనవి? వనదుర్గాదేవి అశోక సుందరి. ఈ అశోక సుందరి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నానండి. శివుడి యొక్క కుమార్తె. శివుని యొక్క కుమార్తె వనదేవత. పూర్వం ఏంటి అని అంటే కొంతమంది రాక్షసులు వనంలో ఉండేసి విజృంభించేవారు. విజృంభిస్తున్నటువంటి కాలంలో ఎంతో మందికి పాడి పంటలు పాడైపోయేటివి. అప్పుడు ఏంటిది? అశోక సుందరి వల్ల కాకపోతే తనకు తోడుగా పార్వతీదేవి వనదుర్గాదేవి అవతారం ఎత్తింది. సంరక్షించే వాళ్ళలో వనదుర్గాదేవి అవతారం ఎత్తి ప్రతి ఒక్క రాక్షసుని సంహరణ చేసుకుంటూ వచ్చారు. ఎవరెవరు? అశోక సుందరి, వనదుర్గాదేవి. ఈ వనదుర్గాదేవి ఆలయం మనకి ఎక్కడ ఉంది? 7 పాయల దగ్గర ఉంది. ఒకటి. రెండోది అన్నవరంలో ఉంది వనదుర్గి ఆలయం. గుళ్ళోనే స్వామివారి గుడియో కింది భాగంలోనే ఉంటుంది. మెట్లు స్వామివారి పైన గర్భాలయం మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లకు కుడివైపున కింద ఉంటుంది. అంతే. అలా ఉంటుంది. పోయి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ వనదుర్గికి ఆచరించేటువంటి స్థితులే ఈ యొక్క వసంత నవరాత్రులు. రెండోది నవరాత్రులు వస్తున్నది ఎప్పుడు వస్తుంది? మనకు ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో చేసేది ఎవరికి? అందరికీ తెలిసి వారాహి నవరాత్రులు అంటారు, కానీ కాదు. శాకాంబరి యుక్త గుప్తదేవి వారాహి నవరాత్రులు. ఈ శాకాంబరి నవరాత్రులు ఎందుకు వచ్చాయి మనకు? అసలు ఈ వారాహి నవరాత్రులు ఎందుకు వచ్చాయి?
ఇదే వారాహి ఉండేది ఎక్కడ, ఈమె నివసించేది అడవిలోనే. ఓకే. మన వారాహి అంటే మ్మ్. అందరికీ తెలిసిందే, ద్రంష్టలతో ద్రంష్టలు అలా ఉండేది. అయితే పూర్వం ఏంటి, పాడి పంటలతో పాటు కూరగాయలను కూడా నాశనం చేయడానికి ఇంకొంతమంది రాక్షసులు పుట్టారు. ఇదంతా మనకు దేంట్లో వస్తుంది, చండీ సప్తశతి జరిగేటప్పుడు ఆ చండీ సప్తశతిలో ఉన్న 700 శ్లోకాల్లో కొంతమంది బ్రాహ్మణులు చండీ హవనం చేసేటప్పుడు దీంట్లో ఉండే పరిపూర్ణార్థం చెప్పుకుంటూ మనకు హోమం చేపిస్తూ ఉంటారు. అలా హవనంలో మనకు వచ్చేది ఏంటిది, కూష్పాండదేవి అని వస్తాడు. ఈ కూష్పాండదేవి అవతారం ఎత్తింది మళ్ళీ పార్వతీదేవి. ఓకే. పార్వతీదేవి అని మనం చెప్తున్నాం, కానీ ఈ కూష్పాండ అవతారం ఎత్తింది సరస్వతీదేవి. సరస్వతీదేవి కూష్పాండ అవతారాన్ని ఎత్తి సంహరించుకుంటూ వచ్చింది. అందుకోసం ఆమె చేసేది, ఏ అమ్మవారి ఆలయంలో చూడండి ఆ సందర్భంలో పక్షం రోజుల పాటుగా, అంటే పాడ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి రోజు వరకు కూడా సంపూర్ణంగా మన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి తీసుకుపోయి అర్పణం చేస్తూ ఉంటారు. మనం కూడా ఎన్నోసార్లు కూష్పాండదేవి అని మనం ఆరాధన చేస్తూ ఉంటాము. గుమ్మడికాయ పూజ చేయడము, ఇంటి దిష్టికి తాకకుండా ఎటువంటి చెడు రానియకుండా గుమ్మడికాయ కట్టుకోవడము, మనం ఇంట్లో ఏదైనా సరే పుణ్య కార్యక్రమం చేసేటప్పుడు, ఆఖరికి గృహప్రవేశమైనా సరే ఆచరించేటప్పుడు మంచి గుమ్మడికాయ తీసుకువచ్చి దాన్ని బలి చేయడం. అలా చేస్తే ఏమవుతుంది, మన ఇంట్లో ఉండేటువంటి సకల దరిద్రాలను నివారణ చేసేటువంటి యొక్క గొప్ప శక్తి ఉండేది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆ నవరాత్రులు. తర్వాత శరన్నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో దుర్గాదేవి ఎంతో మంది రాక్షసులను చంపినటువంటి స్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మహిషాసుర మర్దనుడు అనేటువంటి శుంభలను చంపించేసింది, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి, శ్యామలా నవరాత్రులు మాఘమాసంలో. మీరు చండీ చూడండి, మొదటి 3 అధ్యాయాలు మాత్రమే పార్వతీదేవి దుర్గాదేవి అవతారంలో లేకపోతే ఇంకొన్ని అవతారంలో అందరిని సంహరించింది అని చెప్పి ఉన్నది. కానీ మిగిలిన శ్లోకాలను చూడండి, 4వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు సంపూర్ణంగా సరస్వతీదేవి గురించే ఉంటుంది. ఆ సరస్వతీదేవి శ్యామల అవతారంలో ఉంటుంది. అద్భుతం. శ్యామలమ్మ కూడా వీణ ఉంటారు కదా. ఆమె అందరూ అనుకుంటాం మనం సాత్విక దేవత సరస్వతి అని అంటాం, కానీ మహాశక్తివంతమైన అపూర్వ శక్తివంతమైనటువంటి దేవతనే ఆ శ్యామలాదేవి. కాబట్టి ఏంటి అని అంటే, ఈ 4 నవరాత్రులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన విశిష్టత. ఇప్పుడు ఏంటి, వాస్తవానికి మనకేంటి, పాడి పంటలు ఉన్నాయి, పాడి పంటలు కోతకొచ్చేటివి ఇప్పుడే, అవునా, అదొకటి. తర్వాత మీరు చూడండి, హిమవంత శశిర ఋతువులో మొత్తం ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురు వచ్చేటువంటిది, కొత్త చిగురు చెట్లకు పూస్తూ ఉంటుంది, అది వసంతము. అందుకోసం ఏంటి, మన జీవితంలో కూడా సకల శ్రేష్టంగా వసంతంగా ఉండాలని ఆ వనదుర్గీదేవికి, ఏ అమ్మవారి సత్స్వరూపాలకైనా ఆచరించేటువంటి స్థితినే ఈ యొక్క వసంత నవరాత్రులు. మరి మేము ప్రధానంగా ఈ సంవత్సరమే చెయ్యాలనుకుంటున్నాం, మొట్టమొదటిసారి చెయ్యాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు చెయ్యొచ్చా? ప్రతిరోజు ఎటువంటి ఆరాధన ఎలా చేసుకోవచ్చు? ఒక మాట అడుగుతా తల్లి, రోజు నిత్యంగా భోజనం చేస్తున్నాము, ఏదో ఒక రోజు హోటల్కి పోయి తినాలనిపించింది, పోయి తిన్నామా, తినలేదా? ఏ దేవుడికైనా ఎప్పుడైనా మనం ఏదైనా ఆచరించవచ్చు, ఇది నువ్వు నాకు ఆచరించకూడదు అని ఏ దేవుడు చెప్పాల. మన మనసులో నుండే భక్తి భగవంతుడు చూస్తాడు. ఆ భక్తి నీ మనసులో ఎప్పుడైతే వచ్చిందో ఆగకుండా నీకు కావాల్సినటువంటి అనుగ్రహాన్ని వాళ్ళు అందింపజేస్తారు. అలాంటి స్థితిలో ఇది ఎవరైనా ఆచరించేదే. ముఖ్యంగా ఈ వసంత నవరాత్రులు ఇందాక చెప్పా, పాడి పంటలు కోతకొస్తూ ఉంటాయి. వాళ్ళు మొదలు వరి కట్ చేయగానే ఏం చేస్తారు తల్లి, వాటికి పూజ చేసిన తర్వాతనే, అమ్మవారికి కొన్ని తీసి పక్కకు పెట్టిన తర్వాతనే ఏదైనా అమ్ముకుంటారు. మనం ఇంట్లో ఉండే ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచే వస్తుంది. ఆ ధాన్యాన్ని కూడా పూజింపజేసుకునే మనం బియ్యం పెట్టుకుంటాం. అలాంటి సందర్భంలో మీరు ఇప్పటి నుంచి ఆచరించుకునేవారు, మీకు తెలిసిన ఆలయంలో అమ్మవారికి ఒక చీర, ఒక కూరగాయల మాల, ఏ కూరగాయలైనా సరే మాల తయారు చేసి అమ్మవారికి అర్పిస్తే చాలు, మన ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టే. అక్షయ పాత్ర అంటే మీకు ఏది క్షయమయ్యే పరిస్థితే ఉండదు. అలా ఎంతమంది వచ్చినా నీ ఇల్లు ఒక అన్నదాన సత్రంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
అంతే కదా, పెట్టేవాడికే తిరిగి పొందే అర్హత ఉంటుంది అర్హత ఉంటుంది కదండి. పెట్టాలి, వాళ్ళు రేపు మనం అది కూడా మర్చిపోతూ ఉన్నాం. అవును. సో అలా ఉంటుంది, అక్షయ పాత్ర ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుంది అమ్మవారికి కనుక. అయితే 9 రోజులు పూజ చేసుకోవడానికి వీళ్ళైన వాళ్ళు ఇలా చేయమంటున్నారు అమ్మవారికి. అవునమ్మా, అంటే గ్రామ దేవతకైనా ఇవ్వచ్చా? ఎవ్వరికైనా చేయవచ్చు, ఏ దేవత అయినా సరే చేయవచ్చు. ఉమ్, అందుకోసం ఇక మా ఆలయంలో ఏంటంటే ఊర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఉమ్, అయ్యా మీకు ఓ చీర ఇస్తా, ఉమ్, అమ్మవారికి కట్టి మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేస్తారా అని అడుగుతారు. ఉమ్. కట్టేసి వాళ్ళకి అర్పించేసేస్తాం. ఓకే. అమ్మవారికి కట్టించి తెల్లారి విప్పేసి ఉమ్, ఆ చీర మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తాం. ఉమ్, ఇచ్చేసి వాళ్ళు తీసుకువచ్చిన కూరగాయలు ఏవైతే ఉంటాయో ఉమ్, అవి అమ్మవారి మెళ్ళో వేసి మళ్ళీ అవన్నీ బయటికి తీసి, ఉమ్, మా నాన్నగారండి ఉమ్. అవునా? వారి కష్టాన్ని మీరు ఈ అమావాస్యకు వస్తారు వస్తా. చూడండి, ఉమ్, మీకు అర్థమవుతుంది. మా ఇంట్లో మీకు తెలిసిందే ఇక బ్రాహ్మణుల్లో ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. కానీ ఆయన ఏం చేస్తారంటే, ఉమ్, ఒక వంట బ్రాహ్మణ్ణి కూడా పెట్టకుండా ఆయన స్వతహాగా ఆయన చేతులతో వండి ఉమ్. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన్నే వంగి మొత్తం వడ్డిస్తాడు. అమ్మా. ఉమ్, కుల మత భేదం మన ఇంట్లో లేదు తల్లి. ఉమ్, ఎవ్వరు వచ్చినా సరే కూర్చోపెట్టి ఉమ్. మరీ ఆ భోజనం పెడతారు. ప్రతి అమావాస్య ఇంతే తల్లి మన ఆలయంలో. అద్భుతం అండి. అసలు మా నాన్నగారి ఓపికకు మెచ్చుకోవాలి. ఉమ్. మెచ్చుకోవడం కాదు, ఎందుకనంటే వారు మహానుభావులు. అసలు అద్భుతం. కలుస్తాను వారిని, ఖచ్చితంగా. వారితో కూడా మాట్లాడతాను. సో ఇలా నేను ఎలాగో ఆలయానికి వెళ్తాను, నేను ఖచ్చితంగా అమ్మవారిని చూపిస్తాను. నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఖచ్చితంగా రండి అని చెప్పి ఆహ్వానించారు చక్కటి మనసుతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మహాదేవ. ఖచ్చితంగా వస్తాను. ఎక్కడుంది అమ్మవారు, ఎలా ఉన్నారు అమ్మవారు, అసలు ఎలా వెళ్ళాలి. వరంగల్ వాస్తవ్యులు నిజంగా అదృష్టవంతులు, అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. సరే, ఆ కార్యక్రమం ఎలాగా వస్తుంది. సో మరి ఈ 9 రోజుల్లో అయితే ఇలా కూరగాయలకి సంబంధించిన మాలను ఒకటి అమ్మవారికి అర్పించి, ముఖ్యంగా అమ్మవారి సత్స్వరూపాలే నవరాత్రులకైనా అమ్మవారికి ముఖ్యమైన నైవేద్యం ఒకటే తల్లి. మీ ఇంట్లోనైనా సరే తాంబూలం నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. అది ఎలా, ఒక మనం దంచేది తీసుకోవాలి, తమలపాకు వెయ్యాలి, సోంపు వెయ్యాలి, కొద్దిగా సున్నం వేసి బాగా దంచాలి. అది మొత్తం మెత్తగైన తర్వాత ఇంకో తమలపాకులో ఈ ముద్ద తీసి దాని మీద పెట్టి, దాని మీద ఒక చెంచెడు తేనె వేసి అమ్మవారికి అర్పించాలి. అర్పించిన తర్వాత మీరు చూడండి, సప్తశృంగి ఆలయం మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నానండి. వెళ్ళారా? వెళ్ళలేదు. మహిషాసురమర్దిని అవతరించినటువంటి స్థలం అది. మహిషాసురుణ్ణి సంహరించిన స్థలం కూడా అదే, సప్తశృంగి అని. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళా. అది విన్నారా? ఇలా అదొకటి. కొల్హాపూర్ మహాలక్ష్మి, తర్వాత ఏకవీరికాదేవి, మాహోరు, పైన రేణుక అమ్మవారు ఉంటది. అమ్మవారి వెనక వైపే దత్తాత్రేయుడి యొక్క తల్లి ఆశ్రమం, అనసూయాదేవి ఆశ్రమం ఉంటది. పరశురాముడు తన గొడ్డలితో తయారు చేసిన నది కూడా ఉన్నది మాహోరు. విన్నారా? అక్కడ కూడా చూడండి, ప్రతి చోట ఎక్కడైనా అమ్మవారికి ఇదే నైవేద్యం, తాంబూలం. అద్భుతం అండి. చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో ఒక్క రోజైనా అమ్మవారి ప్రీతికి పాత్రులు అయ్యి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.